రంగారెడ్డి జిల్లా బడంగపేట్ కార్పొరేషన్లో హరితహారంపై కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు మేయర్ పారిజాత నరసింహారెడ్డి. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. గత సంవత్సరం పెట్టిన మొక్కలు కనీసం 50% కూడా బ్రతకలేవన్నారు. ఇది కేవలం హరితహారం కమిషన్ల కోసమే తప్ప చిత్తశుద్ధి ఏమాత్రం కనబడటం లేదన్నారు. ఈసారి హరితహారం కోసం కాకుండా రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మురికి కాలువలు, గుంతల రోడ్లు, కాలనీల సమస్యలపై నిధులను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బడంగపేట్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శ్రీధర్ రెడ్డి, దడిగ శంకర్, సునీత శ్రీకాంత్ గౌడ్, మాధురి వీర కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో హరితహారం గురించి కౌన్సిల్ సమావేశం జరగడం జరిగింది. దీని గురించి లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ మేము అడిగినప్పుడు దానికి సరైన లెక్కలు చూపించడం లేదు. మాకు క్లారిఫికేషన్ ఇవ్వమంటే అది ఇవ్వడం జరగదని చెప్పారు. కేసీఆర్ గారు ఈ గ్రీన్ బడ్జెట్ పేరు మీద ఎన్నో నిధులని దుర్వినియోగం చేస్తూ అది సక్సెస్ కాకపోయినా దానిపైనే చేస్తూ ఉన్నారు. చెట్లను పెడుతున్నారు, దాన్ని కాపాడుకోవడానికి స్టాఫ్ని ఎందుకు ఇవ్వట్లేరు, లేబర్ని ఇవ్వట్లేరు. ఉన్న చెట్లనే చూసుకోవడానికి శానిటేషన్కి వాళ్ళే చేయాలి. ఇంకా ప్రతిదానికి ఉన్న వాళ్ళనే ఈ చెట్లకి సపరేట్ చూడమంటే వాళ్ళకి టైం కుదరడం లేదు. ఒక్కొక్క డివిజన్కి 7 మెంబర్స్నే ఇచ్చారు ఈ శానిటేషన్ సిబ్బందిని. వాళ్ళు అక్కడ చూసుకుంటారా, ఈ చెట్లను కాపాడుకుంటారా? ఉన్న చెట్లకే సరిపోవడం లేని వాళ్ళు ఇంకా మిగతా వాటిని ఎలా చూసుకుంటారు? దానికి మాకెవరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వట్లేరు మున్సిపల్ తరఫున. ఇంకా మాకు వస్తున్నటువంటి కేంద్రం నిధులు ఎక్కువగా వస్తున్నాయి, వాటి గురించి కూడా మాకు ఏ క్లారిఫికేషన్ లేదు. వచ్చేటివి కేంద్రం నిధులు, వాడుకునేటివి రాష్ట్ర ప్రభుత్వం. మాకు ఎలా 14th ఫైనాన్స్ కింద మాకు ఇస్తున్నటువంటి ఏవి కూడా మాకు తెలియజేయడం లేదు. కాబట్టి ఈ హరితహారం పేరు మీద దుర్వినియోగం చేయకుండా వాటిని ఇప్పుడు వచ్చేది మళ్ళీ వర్షాకాలం. లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి ఫ్లడ్స్ కారణంగా ఎన్నో నాలాలు, ఎన్నో కాలనీలు కూడా ముంపుకు గురయ్యాయి. వాటిపైన దృష్టి సాధించకుండా ఇప్పుడు మళ్ళీ హరితహారం పేరు మీద చేస్తున్నారు. దానితో పాటు వీటిని ఎందుకు డెవలప్మెంట్ చేయట్లేదు? ఇప్పుడు మళ్ళీ వచ్చేది వర్షాకాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది అవుతున్నారు, దాని గురించి కేసీఆర్కి ఏం పట్టింపు లేదా? దానివల్ల ఎందుకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎందుకు పెట్టట్లేరు నిధులని? హరితహారం ఒక్కటే ఉందా కేసీఆర్కి? ప్రజల సమస్యలు వేరేటివి ఏవి కూడా కనబడట్లేదా? దయచేసి కేసీఆర్ కూడా ప్రజల సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా. ప్రత్యేక కౌన్సిల్ సమావేశం హరితహారం ప్రోగ్రాం పైన చేయడం జరిగింది. గత సంవత్సరం 2020-21 వార్షిక బడ్జెట్లో 66 కోట్ల వార్షిక బడ్జెట్కి 10% గ్రీన్ బడ్జెట్ కింద హరితహారంకి తీసుకోవడం జరిగింది. దాంట్లో వివిధ కౌన్సిల్ సమావేశాల్లో 3,73,00,000 రూపాయలు మేము కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేక సమావేశంలో 3,10,00,000 తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేక సమావేశంలో మేము అధికారులని ఆ తీర్మానం కాపీలు ఇవ్వమని అడిగితే 1,40,00,000 రూపాయలు ఇప్పుడు ఖర్చు చేసినాము, మిగతాది వివిధ వేరే అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళను కేటాయించమని చెప్పడం జరిగింది. దీంట్లో కూడా వాళ్ళని గట్టిగా అడిగితే ఏంటంటే వాళ్ళు వార్షిక బడ్జెట్లో 10% ఖచ్చితంగా మ్యాండేటరీగా హరితహారం గ్రీనరీకి కేటాయించాలని చెప్పి స్ట్రిక్ట్ ఖచ్చితమైన కలెక్టర్ నుంచి ఆదేశాలని చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు 66 కోట్ల బడ్జెట్లో 6,60,00,000 రూపాయలు బడ్జెట్ కింద కేటాయించాలి. కానీ దాంట్లో ఇప్పటివరకు తీర్మానాలు 3,10,00,000 చేయడం జరిగింది. దాని ఖర్చు కూడా 1,40,00,000 చేయడం జరిగింది. దీన్ని మేము అధికారులను ప్రశ్నించడం జరిగింది. దీంట్లో భాగంగా సుమారుగా 45,000 చెట్లు మొక్కలు గత సంవత్సరం కాలంగా హరితహారం ప్రోగ్రాంలో నాటడం జరిగింది. దీంట్లో సుమారుగా ఒక 10,000 చెట్లు చనిపోయాయి, మిగతావి 35,000 లైవ్గా ఉన్నాయి. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న మా సిబ్బందికి ఈ వార్షిక 10% బడ్జెట్లో మేము కేటాయిస్తున్న బడ్జెట్లో ఆ యొక్క మొక్కల సంరక్షణ కూడా మా సిబ్బందితోనే చేయిస్తున్నాం. ఇప్పుడు ఉన్న మళ్ళీ కొత్తగా ఈ బడ్జెట్లో ఇప్పుడు సుమారుగా 1,00,000 చెట్లు నాటాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. కానీ ఈ యొక్క 1,00,000 చెట్లు నాటితే వారి సంరక్షణ కూడా చేయాలి. దానికి స్పెషల్గా ఏమన్నా స్టాఫ్ని మనం ఎంగేజ్ చేసుకుందామంటే స్టాఫ్ మనకు అవి గైడ్లైన్స్ లేవని చెప్పి అధికారులు సమాధానం చెప్తున్నారు.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క ప్రజాధనాన్ని వీళ్ళు చాలా దుర్వినియోగం చేస్తున్నారు. చెట్ల హరితారం అనే ఒక ప్రోగ్రాం మీద కోట్లాది రూపాయలు అవినీతి జరుగుతుంది, దుర్వినియోగం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన మేము కలెక్టర్ గారికి ఒక మెమో ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది.